సొరకాయతోటి మీరు ఎప్పుడైనా పాయసం ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. లేట్ చేయకుండా ప్రాసెస్‌లోకి అయితే వెళ్ళిపోదాము. స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి 5 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసేసుకొని కట్ చేసుకున్న బాదం జీడిపప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకొని ఒక ప్లేట్‌లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. అదే కడాయిలోకి 1 కప్ సొరకాయ తురుము కూడా వేసేసుకొని మీడియం ఫ్లేమ్‌లో 2 మినిట్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలి. 15 నిమిషాల ముందు నానబెట్టుకున్న సగ్గుబియ్యం కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత 3 గ్లాసుల పాలు కూడా వేసేసుకొని మంచిగా కలుపుకొని ఒక 5 నిమిషాలు అయితే మరగనివ్వాలి. 1 కప్ షుగరు, 2 టేబుల్ స్పూన్ కండెన్స్డ్ మిల్క్ వేసేసుకొని బాగా కలుపుకోవాలి. కండెన్స్డ్ మిల్క్ వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒక 2 మినిట్స్ మరిగిన తర్వాత కొద్దిగా ఇలాచీ పౌడర్, గ్రీన్ ఫుడ్ కలర్ అయితే వేసుకుంటున్నాను. ఫుడ్ కలర్ అయితే ఆప్షనల్ అండి. ఒక 1 మినిట్ ఉంచి స్టవ్ ఆపేసి ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా పైన వేసేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ పాయసం అయితే రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది వేడివేడిగా తాగుతుంటేనే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.